ఇంపార్టెంట్ థింగ్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో ఎవ్రీథింగ్ అంతా మన దగ్గర ఉండాలంటే ఫస్ట్ మన దగ్గర హెల్త్ బాగుండాలి. సో మన కంపెనీ ఒక మెడిసిన్ బేస్ లేక ఒక న్యూట్రిషన్ లోని నేను ఆ బాడీని ఎలా తయారు చేసుకోవచ్చు, ఎంత హెల్తీగా ఉండొచ్చు అని ఒక కేటగిరీ ఇచ్చిన ఒక కంపెనీ మనది. సో రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వెస్టీజ్ టు అండ్ మన మేనేజ్మెంట్ కూడా, బికాస్ ఇంత అప్డేటెడ్ న్యూట్రిషన్, అప్డేటెడ్ మెథడ్ ఆఫ్ న్యూట్రిషన్ ని తీసుకుని వచ్చినారు. సబ్లింగ్వల్ కానీ, ఎనర్జీ బూస్టర్ కానీ, సిఎండి కానీ, ఇంకా అప్కమింగ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా. అండ్ వెస్లిమ్ కేటగిరీ ఎక్స్పెషల్లీ ఇదంతా కూడా అప్డేటెడ్ ప్రొడక్ట్స్ అని చెప్తారు సైంటిఫిక్ టర్మ్స్ లో. సో ఆ ఒక్క కేటగిరీలో కూడా మన బిజినెస్ ని చేసుకోవచ్చు. సో టుడేస్ రెస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ నేను చూపిస్తాను. ఎస్టర్డే నేను ప్రైమ్ కవర్ చేసిన, వెస్లిమ్ కవర్ చేసిన. సో టుడే లెట్స్ ఫోకస్ ఆన్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అందరికీ తెలుసు, రోగ నిరోధక శక్తి అని చెప్తాం. ఇది బాడీలో లేదు అంటే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ కూడా కోవిడ్ ఎఫెక్ట్ తెలుసు. ఏ రేంజ్ లో ఇండియా ఎఫెక్ట్ అయింది కోవిడ్ కి, ఎన్ని డెత్స్ అయినాయి, ఎంత మెడికేషన్స్. డబ్బులు ఉండే వాళ్ళకి మెడికేషన్ తీయడానికి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి కుదురుతుంది. బట్ వాట్ అబౌట్ నార్మల్ పీపుల్? ఇండియాలో 50 to సగం మంది అక్కడ ఏముంటారంటే బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. సో వాళ్ళకి ఏం చేసుకోవాలి? అందరికి కూడా మెడిసిన్స్ కి బాడీ యాక్సెప్ట్ చేయదు, బాడీ తయారు ఉండదు. ఈవెన్ మెడిసిన్స్ ఇస్తే కూడా కోవిడ్ రికవర్మెంట్ లేదు. సో కోవిడ్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంతే. కోవిడ్ ఒక చిన్న వైరస్, దాని డిఎన్ఏ ఒక మాలిక్యూల్స్ చూస్తే మీరు చాలా 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 చిన్న వైరస్ అది. దానికి కంపేర్ చేస్తే 100 times స్ట్రాంగ్ వైరస్ అంతా మన ఇండియాకి వచ్చిపోయిందంట. బట్ అప్పుడు ఇంత ఎఫెక్ట్ లేదు. బట్ ఇప్పుడు ఎందుకు చిన్న వైరస్ కి ఇంత ఎఫెక్ట్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఒకటి లేదు. సో దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఇమ్యూనిటీ ఫుడ్ తినాలి. ఫుడ్ లేదా నేను సప్లిమెంట్ తీసుకోవచ్చు. సో సప్లిమెంట్ ఇస్ ఈజీ మెథడ్, బికాస్ మనకి ఎవరికి కూడా టైం లేదు. మనం కూర్చొని ప్రిపరేషన్ చేసి ఆ పర్టికులర్ ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కివీ ఫ్రూట్ తీసుకోండి, అందరికీ అది అవైలబుల్ ఉండదు, అందరికీ సూట్ అవ్వదు. సో వాళ్ళు ఏం చేయాలి? ఇటువంటి సప్లిమెంట్స్ ని మనం డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. నా బాడీలో ఒక సోల్జర్ లెక్క ఎవరు ఉంటారు? ఇప్పుడు ఈ వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని మనం టెర్రరిస్ట్ లా తీసుకుందాం. వాళ్ళందరూ అటాక్ చేసినప్పుడు నా బాడీ ఆర్మీగా పనిచేసేది ఏది? ఇమ్యూనిటీ పవర్. ఇది చాలా ఓల్డ్ కేటగిరీ మన వెస్టీజ్ లో. సో ఇందులో 5 ప్రొడక్ట్లు ఉన్నాయి: స్పైరులినా, నోని, కొలెస్ట్రమ్, అలోవెరా అండ్ ఆమ్లా. సో బేసిక్లీ ఫస్ట్ ప్రోడక్ట్ ద బెస్ట్ సెల్లర్ అని స్పిరులినా. సో స్పిరులినా అనేది సూపర్ పవర్ ఫుడ్ అని WHO వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చినారంట. సూపర్ పవర్ ఫుడ్. సునామీ వచ్చినప్పుడు నేపాల్ లో, జపాన్ లో అండ్ అదర్ కంట్రీస్ లో మన ఫుడ్ తీసుకునింది స్పిరులినా అని మాత్రం ఫర్ 6 to 7 months ఓన్లీ స్పిరులినా. సో అంత స్ట్రాంగ్ ఫుడ్, స్ట్రెంత్ కి, ఎనర్జీకి, ప్రోటీన్ కి, విటమిన్స్, మినరల్స్ 5 కూడా ఉండే సూపర్ ఫుడ్ స్పిరులినా. స్పిరులినాని ఎటువంటి కంపెనీస్ కూడా తయారు చేయడం అవ్వదు. స్పిరులినా ఒక న్యాచురల్లీ అదిగా గ్రో అవ్వాలి. దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్తాం, పాచి అని చెప్తాం కన్నడలో. సో ఈ ఒక పాచి న్యాచురలీ వాటర్ లో గ్రో అవుతుంది. దాన్ని తీసుకొని వచ్చి ఎక్స్ట్రాక్షన్ చేసి ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ గా తయారు చేస్తారు అంతే. సో అందుకోసం ఇది ఒక న్యాచురలీ ఆర్గానిక్ బెస్ట్ సెల్లర్ సప్లిమెంట్ అని కూడా దానికి సర్టిఫికేట్ ఇచ్చినారు. ప్లస్ ఇది ఒక ICMRI అప్రూవ్డ్ ప్రోడక్ట్ కూడా స్పిరులినా. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి అప్రూవ్ చేసిన ఒక ప్రొడక్ట్ స్పిరులినా. మన స్పిరులినా ఇమ్యూనిటీని బాడీలో బిల్డ్ చేస్తుంది, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుంది. బాడీలో ఎవరంతా వీక్ ఉంటారో, నరాల సమస్యలు ఉండే వాళ్ళకి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంది, మన దగ్గర మెటామైండ్ అని ఒక సప్లిమెంట్ ఉండేది. మెటామైండ్ ఈ రోజు లేదు మన దగ్గర. సో వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? ఏం తీసుకోవచ్చు? నేను స్పిరులినా తీసుకోవచ్చు, లేదా క్రిల్ ఆయిల్ తీసుకోవచ్చు. సో మెంటల్ ప్రాబ్లమ్స్ కి క్రిల్ ఆయిల్ లేదా స్పిరులినా. సో ఇది మన స్పిరులినాది ఓవరాల్ అవుట్లుక్. దీని మసిల్ పవర్ కి, ప్రోటీన్స్ తక్కువ ఉండే వాళ్ళకి, మినరల్స్, యాంటీఆక్సిడెంట్ ఆల్మోస్ట్ 5 in 1 అన్ని మిక్స్ అయిన ఒక ప్రొడక్ట్ ఇది. సో దీన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయి కొంచెం. సో స్పిరులినాని నేను ఎవరికి రికమెండ్ చేయకూడదు అని చెప్తా. ఫస్ట్ లీడర్స్ వెరీ కేర్ఫుల్లీ థైరాయిడ్ వాళ్ళకి రికమెండ్ చేయకండి. ఇప్పటి వరకు ఇచ్చినారంటే ఓకే, నాట్ అ ప్రాబ్లం. బట్ ఫర్దర్ డోస్ ఇచ్చి మనం ఇవ్వడం అవసరం లేదు. సో దీన్ని హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఉండే వాళ్ళకి పర్సనలీ రికమెండ్ చేయకండి. బికాస్ ఇందులో మినరల్స్ ఉంటాయి, అయోడిన్ కూడా ఉంటాయి. వాళ్ళకి అయోడిన్
అవాయిడ్ చేస్తే మంచిది. సెకండ్, కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి స్పిరులినా. సో ఇది మన స్పిరులినాది ఓవరాల్ అవుట్లుక్. దీని మసిల్ పవర్ కి, ప్రోటీన్స్ తక్కువ ఉండే వాళ్ళకి, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 5 in 1 అన్ని మిక్స్ అయిన ఒక ప్రొడక్ట్ ఇది. సో దీన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయి కొంచెం. సో స్పిరులినాని నేను ఎవరికి రికమెండ్ చేయకూడదని చెప్తా. ఫస్ట్, లీడర్స్ వెరీ కేర్ఫుల్లీ థైరాయిడ్ వాళ్ళకి రికమెండ్ చేయకండి. ఇప్పటి వరకు ఇచ్చినారంటే ఓకే, నాట్ అ ప్రాబ్లం. బట్ ఫర్దర్ డోస్ ఇచ్చి మనం ఇవ్వడం అవసరం లేదు. సో దీన్ని హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఉండే వాళ్ళకి పర్సనలీ రికమెండ్ చేయకండి. బికాస్ ఇందులో మినరల్స్ ఉంటాయి, అయోడిన్ కూడా ఉంటాయి. వాళ్ళకి అయోడిన్ అవసరం ఉండదు కొన్ని జనాలకి. సో అందుకోసం దీన్ని మనం ఆ థైరాయిడ్ ఉండే వాళ్ళకి అవాయిడ్ చేస్తే మంచిది. సెకండ్, కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి మనం దీన్ని అవాయిడ్ చేయాలి కంప్లీట్లీ. బికాస్ ఇక్కడ పొటాషియం ఉంటది, అదర్ మినరల్స్ ఉంటది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటది. సో ప్లీజ్ దీన్ని కిడ్నీ పేషెంట్స్ కి అవాయిడ్ చేయండి. నో టు కిడ్నీ పేషెంట్స్. కిడ్నీ పేషెంట్స్ అంటే కిడ్నీ స్టోన్స్, కిడ్నీ డయాలిసిస్, ఎటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ ఏదైనా ఓకే, కిడ్నీ పేషెంట్స్ కి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. స్పైరులినాని ఎటువంటి కన్సల్టేషన్ లేకుండా యూ కెనాట్ రికమెండ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెంట్ ఉమెన్ కి కన్సల్టేషన్ లేకుండా రికమెండ్ చేయకండి. బికాస్ ఒక్కొక్క విమెన్ కి, ఒక్కొక్క గర్ల్ కి ఒక్కొక్క బాడీ టైప్ ఉంటది. సో కన్సల్టేషన్ తీసుకోండి ఎవరి దగ్గరైనా, స్టాఫ్ దగ్గర లేదంటే గైనకాలజిస్ట్ దగ్గర. దాని తర్వాత మీరు రికమెండ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఫస్ట్ కిడ్నీ, సెకండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, థర్డ్ థైరాయిడ్ ఉమెన్, అండ్ ఫోర్త్ ఫీడింగ్ మదర్. సో వీళ్ళకి మనం రికమెండ్ చేయకూడదు. గివ్ మీ అ మూమెంట్ లీడర్స్. సో సారీ. యా, సో అంత ఆల్ ఇన్ వన్ ప్యాక్ ఫుడ్ స్పైరులినా. సో ఈ స్పైరులినాని మనం ఎలా తీసుకోవాలి? సో 1 day కి 2 capsules తీసుకోండి అండ్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. 1 day కి 2 చాలు. అండ్ ఒక కంటిన్యూస్లీ మీరు 1 year తీసుకుంటున్నారు, 1 year తీసుకుంటున్నారంటే మీరు 3 చేసుకోవచ్చు. 2 years చేసుకుంటున్నారు, 3 years చేసుకుంటున్నారు, 4 వరకు తీసుకోవచ్చు. మినిమం 2, మాక్సిమం వరకు 4. ఏజ్ లిమిట్ 12 years and above. ఇది స్పిరులినాది. So the next is Noni. Clinically proven ICMR recommended bestseller product is Noni. Noni అనేది ఒక పండు, ఒక ఫ్రూట్. బేసిక్లీ ఇండియాలో ఎక్కడ ఈజీగా అవైలబుల్ ఉండదు. సో ఈ ఒక పండు కూడా ఏం చేస్తుంది అంటే నా బాడీలో ఒక్కొక్క సెల్కు వెళ్ళి, ఒక్కొక్క సెల్కు కణాలకి పోయి దాన్ని నా బాడీది న్యూట్రిషన్ కెపాసిటీని ఎక్కువ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నోనీని 2 years old బేబీ లెక్క థింక్ చేసుకోండి. ఆ 2 years old బేబీ టాడ్లర్ ని మనం ఒక రూమ్ లో వదిలేస్తే ఏం చేస్తుంది? మొత్తం డిస్టర్బ్ చేస్తుంది, నాటీనెస్ ఉంటది. సో అటువంటిది నూనె మన బాడీ లోపల ఇచ్చినప్పుడు ఒక్కొక్క సెల్ ని పోయి డిస్టర్బ్ చేస్తుంది. టాక్సిన్స్ ఉన్నాయా లేదా స్కాన్ చేస్తుంది. ఆ సెల్ ఏమైనా వీక్నెస్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దీన్ని మనం సెల్యులార్ నరిష్మెంట్ కోసం వేయచ్చు. ఒక్కొక్క సెల్ ది నరిష్మెంట్ కోసం నూనె తీసుకుంటారు. దాంతో పాటు ఇమ్యూనిటీ కూడా ఉంటది. న్యాచురలీ రోగాల్ని ఫైట్ చేయడానికి ఒక స్ట్రెంగ్త్ అనేది నూనె, ఒక ఆర్మీ లెక్కన ఇది కూడా పనిచేస్తుంది. అండ్ నూనెలో ఎనర్జీ లెవెల్స్ మంచిగా మెయింటైన్ అవుతుంది. ఎనర్జీ చాలా తక్కువ ఉంది, బాడీలో వీక్నెస్ ఉంది, షివరింగ్ ఉంది, నరాలు చాలా వీక్ ఉన్నాయి, యూ కెన్ రికమెండ్ నూనె. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళు కూడా నూనె తీసుకోవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ ప్రోడక్ట్. సో నూనెది రికమెండేషన్ కూడా వెరీ సిమిలర్. 2 capsules బిఫోర్ ఫుడ్ తీసుకోండి. ఫుడ్ కు ముందు ఒక 1/2 an hour ముందు మీరు నూనెని తీసుకుంటే మంచిగా పనిచేస్తుంది. ఎందుకు ఫుడ్ కు ముందు తీసుకోవాలి? నేను ఫుడ్ తర్వాత తీసుకుని నా సెల్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఏం చేంజ్ ఉండదు. కానీ అదే నేను ఫుడ్ కు ముందు తీసుకున్నా అంటే నా న్యూట్రిషన్ అనేది, నా సెల్స్ రెడీ ఉంటది, రైట్, నా బాడీ రెడీ ఉంటది. ఆ తర్వాత నేను ఫుడ్ ఇచ్చినప్పుడు నా బాడీ తొందరగా తీసుకుంటది. సో అందుకే మనం ఫుడ్ కు ముందు తీసుకోవాలి నూనెని. అండ్ నూనె కూడా అంతే, మీరు కిడ్నీ పేషెంట్స్ కి అస్సలు రికమెండ్ చేయకండి. నో టు కిడ్నీ పేషెంట్స్, స్టోన్, ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీడింగ్, ఇదంతా అందరికి సేమే ఉంటది. సో నోని కూడా కిడ్నీ పేషెంట్స్ కి రికమెండ్ చేయకండి. సో నెక్స్ట్ ఇస్ అలోవెరా.
ఈ ఆలోవెరా ఆమ్లాని మనం సైడ్ యాక్టర్స్ గా తీసుకోవచ్చు. వై సైడ్ యాక్టర్స్ తీసుకోవాలి అంటే, మన కంపెనీ స్టార్ట్ అయింది 2004 20 years బ్యాక్. అప్పుడు ఉన్న టెక్నాలజీలో డెవలప్ చేసిన ఒక ప్రొడక్ట్ ఆలోవెరా ఆమ్లా. సో ఇప్పుడు ఆలోవెరా ఆమ్లాకి కంపేర్ చేసే ఎక్కువ ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. కొత్త కొత్త అప్డేషన్ వచ్చేసింది. సో మీరు ఆలోవెరా ఆమ్లాని జనరలీ అందరికి ఇవ్వచ్చు. బీవీకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ దీని వచ్చి మెయిన్ సప్లిమెంట్ గా ఇవ్వకండి. ఓన్లీ ఆలోవెరా ఇచ్చి మీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ ఆమ్లా ఇచ్చి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక క్రిల్ ఆయిల్ ఆలోవెరా, ఒక స్పిరులినా ఆలోవెరా, ఏదైనా ఒక మెయిన్ ప్రొడక్ట్స్ తో పాటు కంబైన్ చేసినప్పుడు ఆలోవెరా కానీ ఆమ్లా కానీ మంచి రిజల్ట్ ఇస్తుంది. ఆలోవెరాని స్కిన్ ప్రాబ్లమ్స్ కి, ఎటువంటి అలర్జీస్ ఉంటే, పింపుల్స్ ఉంటే ఆలోవెరాని రికమెండ్ చేయండి. దాంతో పాటు బాడీలో వచ్చి డైజెషన్ లేదు, అల్సర్ సమస్యలు ఉంది, బాడీ వచ్చి బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది, అప్పుడు కూడా అలోవెరా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇస్ ఆమ్లా. బాడీలో హైయెస్ట్ విటమిన్ సి కావాలి. విటమిన్ సి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫెక్షన్. సో విటమిన్ సి కోసం మన దగ్గర ఆమ్లా ఉంది. దాంతో పాటు విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే కూడా ఉంది. ఆమ్లా బాడీ న్యాచురలీ కూల్ చేస్తుంది, బాడీని ఇంప్రూవ్ చేస్తుంది, మంచి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ సమస్యలు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు క్రిల్ ఆయిల్, హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్, ఆమ్లా, ఇది 3 మనం రికమెండ్ చేయొచ్చు. నేను ఈ సెషన్ ఎండ్ లో అన్ని కాంబినేషన్ చెప్తా, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇస్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ బేబీస్ కి ఇచ్చే ఒక సప్లిమెంట్. బేబీస్ కంటే బేబీస్ కి నేను ఇవ్వాలా? నో. 4 ఏళ్ళ పైన ఉండే ఎవరికైనా మనం కొలెస్ట్రాల్ వేయచ్చు. దీన్ని మనం గిన్ను పాలని చెప్తాం, జున్ను పాలని చెప్తాం. ఈ మదర్స్ ది ఫస్ట్ మిల్క్. ఒక కౌ డెలివర్ చేసినప్పుడు ఫస్ట్ 3 hours వచ్చే మిల్క్ ని కొలెస్ట్రాల్ మిల్క్ అంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. న్యాచురలీ ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేయడానికి స్ట్రెంగ్త్ కావాలి. ఒక బేబీది మెంటల్ డెవలప్మెంట్ లేదు, బేబీ చాలా వీక్ ఉంది, చిల్డ్రన్స్ కి చదివినేది గుర్తు పెట్టుకోలేకపోయినారు, వాళ్ళు చాలా వీక్ ఉన్నారు, బాడీలో షివరింగ్ వస్తుంది, మీరు కొలెస్ట్రాల్ రికమెండ్ చేయండి. సో ఈ 3 సప్లిమెంట్స్ ది డోసేజ్ కూడా 2 per day, 1 day కి 2 తీసుకోవాలి. అలోవెరా ఫుడ్ తర్వాత, ఆమ్లా ఫుడ్ తర్వాత, కొలెస్ట్రాల్ ఫుడ్ తర్వాత. అలోవెరాని 12 years అబౌవ్ రికమెండ్ చేయండి. ఆమ్లా 12 years అబౌవ్, కొలెస్ట్రాల్ 4 years అబౌవ్, 4 ఏళ్ళు పైన రికమెండ్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఉండేది ప్రో హార్ట్. సో హార్ట్ కేటగిరీ. హార్ట్ అనగానే మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, కంప్లీట్లీ మేడ్ ఆఫ్ నర్వ్స్ అనేది తెలుసు. హార్ట్ లేదంటే బాడీలో ఫంక్షన్ ఉండదని తెలుసు. హార్ట్ ని ఎంత మంచిగా మనం చూసుకోవాలంటే, ఇప్పుడు వరల్డ్ లోని సెకండ్ కామన్ ప్రాబ్లం ఏదంటే హార్ట్ ప్రాబ్లం అంట. సెకండ్ కామన్ ప్రాబ్లం. ఇంకా కొన్ని రోజులు మనం ఇట్లానే వదిలేసినామంటే ఫస్ట్ ప్రాబ్లం అయిపోతుంది హార్ట్. సో హార్ట్ ని మంచిగా చూసుకోవాలి. సో అందుకోసం మన దగ్గర 3 different ప్రొడక్ట్స్ ఉన్నాయి. హార్ట్ లోపల ఉండే కొలెస్ట్రాల్, ఫ్యాట్ ని తీయడానికి ఫ్లాక్స్ ఆయిల్ ఉంది. హార్ట్ లోపల జరిగే ఒక బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి ఎల్ఆర్జినిన్. హార్ట్ ని స్ట్రాంగ్ చేయడానికి కో ఎంజైమ్ క్యూటిన్. సో ఇది 3 ప్రొడక్ట్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఇస్ ఫ్లాక్స్ ఆయిల్. అగైన్ బెస్ట్ సెల్లర్ ప్రొడక్ట్ ఇది. ఎందుకంటే ఇందులో omega-6 ఉంది, omega-3 ఉంది, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, డిఫరెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఎస్పెషలీ ఒక విమెన్ కి మీరు ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తే వాళ్ళకు ఒక న్యాచురల్ గిఫ్ట్ ఇచ్చినట్టు. అంత మంచిగా హార్మోన్ ని కంట్రోల్ చేస్తుంది. శతావరితో పాటు ఫ్లాక్స్ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ కి, స్కిన్ సమస్యలకి, విమెన్ అండ్ మెన్. మెన్ కి శతావరి రికమెండ్ చేయకండి. ఎనర్జీ బూస్టర్ తో పాటు మీరు ఫ్లాక్స్ ఆయిల్ రికమెండ్ చేయొచ్చు హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి అండ్ ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి. బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు ఫ్లాక్స్ కానీ క్రిల్ కానీ చూడంగానే మీకు గుర్తు రావాల్సింది డైమండ్. ఇప్పుడు ఒక డైమండ్ ని మనం ఎలా కట్ చేస్తాం? ఒక డైమండ్ తోనే కట్ చేయాలి డైమండ్ ని. అలానే నా బాడీలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ ని ఒక గుడ్ ఫ్యాటే బయట తీస్తుందంట. సో అంత మంచిగా బాడీలో పనిచేస్తుంది ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్. సో ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ ని మనం రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవచ్చు. 1 day కి 3 కూడా తీసుకోవచ్చు.
ఎస్ లీడర్స్ ఏదో కాల్ వచ్చినట్టుంది. సారీ లీడర్స్, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, సో అందుకే ఆఫ్ చేసిన మైక్ ని. వెరీ సారీ. రైట్. సో ఫ్లాక్స్ ఆయిల్ ది రికమెండేషన్ 2 నుంచి 3 వరకు తీసుకోవచ్చు అండి. 12 years అబౌవ్ ఉండే వాళ్ళు ఈ యొక్క ప్రొడక్ట్ తీసుకోండి. ఎనీ హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఫ్లాక్స్ ఆయిల్ రికమెండ్ చేయొచ్చు. మెంటల్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం ఫ్లాక్స్ ఆయిల్ రికమెండ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నాడంటే ప్లీజ్ ఫ్లాక్స్ ఆయిల్ రికమెండ్ చేయండి. ఎందుకంటే బ్యాడ్ ఫ్యాట్ ని బాడీలో కరిగిస్తుంది మంచి ఫ్యాట్. ఫ్లాక్స్ ఆయిల్ లో 2 టైప్ ఆఫ్ మంచి ఫ్యాట్లు ఉన్నాయి, ఒమేగా 3 అండ్ ఒమేగా 6. సో ఇది 12 years అబౌవ్ రికమెండ్ చేసే ఒక ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ఇస్ కోఎన్జైమ్ Q10. మనకందరికి మ్యాచ్ బాక్స్ తెలుసు. ఇప్పుడు ఫైర్ ని లిట్ చేయాలంటే మ్యాచ్ బాక్స్ ఎలానో నా బాడీలో సెల్స్ ఎనర్జీ ఇవ్వాలంటే కోఎన్జైమ్ Q10 ఉండాలి. కోఎన్జైమ్ అనేది ఒక ఎంజైమ్, విటమిన్ అని కూడా చెప్పొచ్చు, విటమిన్ బేస్డ్ ఎంజైమ్ అది. సో ఈ ఒక ఎంజైమ్ ఏం చేస్తుంది, మ్యాచ్ బాక్స్ లాగా పనిచేస్తుంది. అది మ్యాచ్ ఇస్తేనే బాడీ నుంచి ఎనర్జీ వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎనర్జీ తక్కువ ఉండే వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కోఎన్జైమ్ Q10 మనం రికమెండ్ చేయొచ్చు. యాక్చువల్లీ కోఎన్జైమ్ Q10 కి సింపుల్ ఫార్ములా ఒకటి ఉంది. అంటే డ్యామేజ్ అని ఎక్కడనే మీరు ఉంటే, మసిల్ డ్యామేజ్, హార్ట్ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, నర్వస్ డ్యామేజ్ ఉంది, సెల్స్ డ్యామేజ్ ఉంది. డ్యామేజ్ అనే పదం ఏంటే ఫస్ట్ మీరు కోఎన్జైమ్ Q10 రికమెండ్ చేసేయండి. అండ్ దీన్ని 12 years పైన మనం రికమెండ్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ గా వీళ్ళు తీసుకోవచ్చు కోఎన్జైమ్ Q10. ఇప్పుడు ఫ్లాక్స్ 3 months తీసుకుంటే 3 months మనం వదిలేస్తాం, లేదా 6 months కంటిన్యూస్ తీసుకోవచ్చు. బట్ కోఎన్జైమ్ Q10 రెగ్యులర్లీ మనం తీసుకోవచ్చు. అండ్ బాడీది, హార్ట్ ది కెపాసిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది Q10. నెక్స్ట్ ఇస్ L-arginine. L-arginine ఏం చేస్తుంది? L-arginine సూపర్ ఫుడ్. ఇది ఎంటైర్ సిస్టమ్ మొత్తం పోయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం, సో ఎక్సెట్రా బెనిఫిట్స్. సో L-arginine బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. బీపీ ప్రాబ్లం ఉంటే L-arginine ఇవ్వచ్చు, సెక్షువల్ ప్రాబ్లం ఉంటే L-arginine ఇవ్వచ్చు, బాడీలో వచ్చి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే L-arginine ఇవ్వండి, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటే ఇవ్వచ్చు, అండ్ చాలా హెవీ వర్కౌట్ చేస్తున్నారంటే కూడా మనం L-arginine ఇవ్వచ్చు. ఇది కూడా అడల్ట్స్ కోసం ఉండే ఒక ప్రోడక్ట్. అండ్ ఇది 2 రికమెండేషన్ కూడా 12 years అబౌవ్. కోఎన్జైమ్ Q10 1 day కి 2 తీసుకోండి. L-arginine ని 1 లీటర్, ఒక 150 నుంచి 200 ml ఆఫ్ వాటర్ లో, హాట్ వాటర్ ఉంటే బెటర్, కోల్డ్ వాటర్ ఉంటే ఓకే, రెండిట్లో కూడా తీసుకోవచ్చు. ఓన్లీ వాటర్ తో పాటు తీసుకోవాలి, నో మిల్క్, నో జ్యూస్ ఇటువంటి దాంట్లో తీసుకోకండి, బికాస్ ఇది ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్. సో ఓన్లీ విత్ వాటర్ తీసుకోండి. అండ్ ఇది బాడీలో రాడ్స్ ఉండేవాళ్ళు, స్టీల్స్ ఏమన్నా ఉంటే, బట్ పళ్ళలో స్టీల్ ఉండేది, పండ్లు లేదా బాడీలో రాడ్స్ ఉండే వాళ్ళకి మనం L-arginine రికమెండ్ చేయకూడదు. అండ్ అస్తమా ఉండే వాళ్ళకి L-arginine మనం రికమెండ్ చేయకూడదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, అది తప్ప ఎవరికైనా ఇవ్వచ్చు. తీసుకునే గ్లాస్ కూడా గాజు గ్లాస్ లోనే ఉండాలి, మెటల్స్ యూజ్ చేయకండి. అల్యూమినియం, స్టీల్, సిల్వర్ ఇటువంటి మెటల్స్ మనం యూజ్ చేయకూడదు. ఓన్లీ గాజు గ్లాస్ లో తీసుకోవాలి. అండ్ 1 day కి 1 times తీసుకుంటే చాలు. అండ్ మనం మిక్స్ చేయడానికి స్పూన్ ఏది వాడతామో అది కూడా స్టీల్, సిల్వర్ ది వాడకూడదు, న్యాచురలీ మనం తీసుకోవచ్చు. సో ఇది కూడా 12 years అబౌవ్ మనం L-arginine కూడా. నెక్స్ట్ ఉండేది జాయింట్స్ అండ్ బోన్ హెల్త్. జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ ఎవరికి లేదు జాయింట్ ప్రాబ్లమ్స్, ఎవరికి లేదు బోన్ ప్రాబ్లం అంటే ఒక ఇంట్లో, దిస్ ఇస్ అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ రీసెర్చ్, ఇది WHO ప్రకారం 5 ఫ్యామిలీలో 5 members ఉంటే దానిలో అట్లీస్ట్ ఒకరికన్నా జాయింట్ సమస్యలు ఉంటాయంట. ఇది మన ఫ్యూచర్ ప్రాబ్లం ఆర్థరైటిస్. రెండు పారామీటర్స్ గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఒకటి నా బోన్స్ బయట, ఇంకొకటి బోన్స్ లోపల. బోన్స్ బయట ఇట్లా 2 bones అటాచ్ అయినప్పుడు మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉండాలి. బికాస్ నేను ఇట్లా మూవ్ చేస్తున్నా, ఇట్లా హ్యాండ్ మూవ్ చేయాలంటే ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, లూబ్రికేట్ చేస్తుంది, ఈజీగా ఉంటది నా బాడీ మూవ్మెంట్. కానీ ఆ ఫ్లూయిడ్ లేకనే 90% జాయింట్ పెయిన్ సమస్యలు వస్తున్నాయి. ఆ ఫ్లూయిడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి, దాన్ని సినోవియల్ ఫ్లూయిడ్ అని చెప్తాం, ఆ ఫ్లూయిడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి మన దగ్గర కొలాజిన్ ఉంది, గ్లూకోజమైన్ ఉంది. ఆ ఫ్లూయిడ్ ఏమన్నా నార్మల్లీ ప్రొడ్యూస్ అయిందంటే ఈజీ ఉంటది మూవ్మెంట్, పెయిన్స్ రావు, ఆర్థరైటిస్ రాదు. సో అందుకోసం 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బోన్స్ లోపల
డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ వల్ల కాల్షియం అనేది లాస్ అయిపోతుంది. కాల్షియం లాస్ అయిందంటే బోన్స్ మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తుంది, తొందరగా ఫ్రాక్చర్ అనేది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వై ఆ ఒక ఫ్రాక్చర్ రాకూడదు. బోన్స్ లోపల స్ట్రెంత్ సిమెంట్ ఫిల్లింగ్ లాగా స్ట్రాంగ్ చేయాలి. ఒక పిల్లర్ ని మనం ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తామో బిల్డింగ్స్ లో, అట్లని మన బాడీని బిల్డ్ చేసేది మన కాల్షియం. సో ఇది 3 కూడా కాంబినేషన్స్ లో మనం ఇవ్వచ్చు. బెస్ట్ దేంతో పాటు ఇవ్వాలంటే మీరు కాల్షియం కానీ, గ్లూకోజమైన్ కానీ, కొలాజిన్ కానీ, ఈ 3 కూడా బెస్ట్ ఎప్పుడు ఇవ్వాలంటే దీన్ని విటమిన్ డి తో కంబైన్ చేసి ఇచ్చినప్పుడు. విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. మన కాల్షియం లోనే వైటమిన్ డి ఉంది, ఎక్స్ట్రా కావాలంటే మనం సబ్లింగ్వల్ స్ప్రే ని రికమెండ్ చేయొచ్చు. గ్లూకోజమైన్ సబ్లింగ్వల్ స్ప్రే, కొలాజిన్ విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే ఇస్ బెస్ట్ కాంబినేషన్. దీంతో పాటు జాయింట్స్ అండ్ బోన్స్ కి కాంబినేషన్స్ బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే కొలాజిన్, కాల్షియం, గ్లూకోజమైన్, వైటమిన్ డి, krill ఆయిల్. ఇది 5 బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ప్రోడక్ట్, రైట్? కొలాజిన్, గ్లూకోజమైన్, కాల్షియం, విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే అండ్ krill ఆయిల్. సో నెక్స్ట్ ఇస్ కాల్షియం ది డీటెయిల్స్ చూద్దాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్ ప్రొడక్ట్స్ అందరికీ తెలుసు. ఫ్రాక్చర్స్ ని అవాయిడ్ చేయడానికి ఓల్డ్ పీపుల్ లో ఎవ్రీ విమెన్ 3 months once కాల్షియం తీసుకోవాలి అండ్ ఎవ్రీ మెన్ 6 months once కాల్షియం తీసుకోవాలి. హెల్దీ బాడీ, హెల్దీ బోన్స్ కోసం కాల్షియం. గ్లూకోజమైన్ ని రెగ్యులర్లీ లూబ్రికేషన్, ఆ సినోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ కి తీసుకోవచ్చు అండ్ బోన్స్ ది స్ట్రెంగ్త్ కోసం తీసుకోవచ్చు. పెయిన్ ఏమన్నా ఉందా, పెయిన్ అనే వర్డ్ వింటున్నారా, యూ కెన్ రికమెండ్ గ్లూకోజమైన్. కానీ ఇప్పుడు కామన్ ప్రాబ్లం ఏమంటే గ్లూకోజమైన్ కొలాజిన్ ఇచ్చినప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుందని. ఇప్పుడు మీరే థింక్ చేయండి లీడర్స్, నా 2 బోన్స్ ఇట్లా అటాచ్ అయిపోయింది, మధ్యలో ఏది ఫ్లూయిడ్ లేదు, అందుకే నాకు పెయిన్స్ వస్తున్నాయి. సో పెయిన్ వస్తుంది అని ఇప్పుడు మనం ఏం చేస్తాం, న్యూట్రిషన్ ని రికమెండ్ చేస్తాం, కొలాజిన్ కానీ లేదా గ్లూకోజమైన్ కానీ. అప్పుడు ఆ 2 బోన్స్ మధ్యలో న్యూ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సినోవియల్ ఫ్లూయిడ్ కొత్తగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ టైంలో బోన్స్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, సో మూవ్మెంట్ వచ్చడానికి టైం పడుతుంది. దట్ ఈస్ వై పెయిన్స్ అనేది వస్తుంది. పెయిన్స్ వస్తుంటే మన ప్రొడక్ట్స్ బాగా వర్క్ అవుతుందని, ఎందుకంటే ఫ్లూయిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అయిందని. పెయిన్స్ లేదంటే చేంజ్ ద డోసేజ్. సో నెక్స్ట్ ఇస్ కొలాజిన్ ఎలా తీసుకోవాలని చెప్తా. కొలాజిన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బోన్స్, కొలాజిన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్, కొలాజిన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ సినోవియల్ ఫ్లూయిడ్. స్కిన్ హెల్దీ ఉండాలంటే కూడా మనం కొలాజిన్ తీసుకోవచ్చు. న్యాచురలీ జాయింట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి కొలాజిన్ ని రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. 12 years అబౌవ్ ఉండే వాళ్ళు. కొలాజిన్ అనేది ఒక నార్మల్ ఎంజైమ్, దానిలో రోసుప్ ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి, రోస్ ది ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి పింక్ కలర్ సొల్యూషన్ లో ఉంటది, పింక్ కలర్ లో టేస్ట్ ఉంటది మనకి. దాంతో పాటు విటమిన్ సి కూడా ఉంది, వెరీ 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 గుడ్ ఫర్ స్కిన్ హెల్త్. సో కొలాజిన్ 1 day కి 1 time తీసుకోవచ్చు. 12 years అబౌవ్ ఓన్లీ వాటర్ లో తీసుకోవాలి, ఏదైనా గ్లాస్ లో తీసుకోవచ్చు, నోట్ అ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఒక ఫిట్నెస్ అండ్ డైట్ కేటగిరీ అయిపోయింది. ఈ 3ది రికమెండేషన్. కాల్షియం 2 తీసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్, గ్లూకోజమైన్ 2 తీసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్, కొలాజిన్ 1 time 1 packet 1 day కి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఫుడ్ కానీ ఓకే, బిఫోర్ ఫుడ్ కానీ ఓకే. అన్నిటికీ ఏజ్ లిమిట్ ఇస్ 12 years and above. సో నెక్స్ట్ కేటగిరీ ఇస్ గ్లైసెమిక్ హెల్త్. గ్లైసెమిక్ హెల్త్ లో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రీ గ్లూకో హెల్త్ ఇప్పుడు స్టాప్ అయింది కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేస్తా. గ్లైసెమిక్ హెల్త్ అంటే షుగర్ కంట్రోల్ చేయడానికి. సో షుగర్ కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఆయుషాంతిలే ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒక స్పెషల్ కేటగిరీ ఉంది, నీమ్ అండ్ స్టీవియా. నీమ్ షుగర్ ఏం చేస్తుంది, షుగర్ బాడీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తక్కువ చేస్తుంది, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. సో 1 day కి 2 తీసుకోవాలి నీమ్ కూడా. అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. నీమ్ ఇదే ప్రాబ్లం ఉండడానికి ఇవ్వాలని ఏం లేదు. సో మనం అందరూ కూడా నీమ్ ని టీత్ కి బ్రష్ యూజ్ చేస్తున్నాం, అండ్ నీమ్ ఆయిల్ ని వాడతాం, నీమ్ ఇంట్లో వాడతాం. సో అట్లనే నా బాడీ కూడా క్లెన్స్ చేసుకోవడానికి, క్లీన్ చేయడానికి, హెల్తీగా పెట్టుకోవడానికి నేను నీమ్ తీసుకోవచ్చు. స్టీవియా అనేది షుగర్ రీప్లేస్మెంట్. షుగర్ బదులు నేను షుగర్ మీద అందరికీ తెలుసు, ఒక 4 tablespoon షుగర్ లో 300 క్యాన్సర్ ఇచ్చే కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయంటే. ఇప్పుడు కెమికలీ ట్రీటెడ్ షుగర్, ఫస్ట్ అంతా ఈ ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చే షుగర్ లో కోటింగ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటాయి. సో అందుకోసం మన వెస్టేజ్ లో షుగర్ లెక్క ఏముందంటే మన స్టీవియా ఉంది. స్టీవియా అనేది ఒక ప్లాంట్ నుంచి తయారు చేస్తారు, స్టీవియా ప్లాంట్. ఈ ప్లాంట్ ఎక్కడ ఉంటది అంటే నార్థన్ రీజియన్ లో ఉంటది, నార్త్ ఇండియాలో. దాన్ని డ్రై చేసి
పౌడర్ చేసి టాబ్లెట్ లెక్క తయారు చేస్తారు. సింపుల్ ప్రొసీజర్, నో కెమికల్ ట్రీట్మెంట్స్. బికాస్ మీరు దాన్ని ఫేస్ చేసినారంటే మీకు అర్థమవుతుంది, కొంచెం బిట్టర్ ఉంటది. ఎందుకు బిట్టర్ ఉంటది అంటే ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్స్ చేయలేదని, అండ్ క్యాలరీస్ లేవు. వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు కూడా మీరు ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు. స్టీవియా ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇవ్వచ్చు, అండ్ మోర్ ఓవర్ దీన్ని ఫీడింగ్ మదర్ కి ఇవ్వచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇవ్వచ్చు. సో నీమ్ ది 1 day కి 2 తీసుకోవాలి, 12 years అండ్ అబోవ్. అండ్ స్టీవియా 1 day కి ఎప్పుడైనా ఎనీ టైం తీసుకోవచ్చు, షుగర్ బదులు మనం తీసుకోనండి. నెక్స్ట్ ఉండేది జాయింట్స్ అండ్ డిటాక్స్ అండ్ రెజ్యువేషన్ ని నెక్స్ట్ కేటగిరీ చేస్తాం. డిటాక్స్ అండ్ విమెన్స్ హెల్త్ నెక్స్ట్ రేపు లేదంటే వెన్ ఎవర్ సర్స్ సెషన్ తీసుకున్నప్పుడు తీస్తాం. అండ్ టుడేస్ లాస్ట్ కేటగిరీ ఆయుష్ అంతే. బికాస్ నేను 4-5 కేటగిరీస్ కవర్ చేసిన అంటే చాలా కన్ఫ్యూజన్స్ అయిపోతాయి. నేను ఆయుష్ అంతే కవర్ చేసి ఒక్కొక్క ఏ డిజీజ్ కి మన ఏ సప్లిమెంట్ ఇవ్వచ్చని కాంబినేషన్స్ కూడా చెప్తాయి ఈరోజు. సో ఆయుష్ అంతేలో మన దగ్గర ఆల్మోస్ట్ 8 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంది. సో 8 ప్రొడక్ట్స్ ని ఇక్కడ మీ స్క్రీన్ లో చూస్తుంటారు. నేమ్ వైజ్, ఆర్గన్ వైజ్ ఉండేది ఆయుష్ అంతే. ఆయుష్ అంతే ఈజ్ ఈక్వల్ టు ఆయుర్వేద, ఆయుర్వేద ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. లైఫ్ ది వేద, లైఫ్ ది నాలెడ్జ్ వచ్చి మన ఆయుష్ అంతే. ఆయుష్ అంతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇండియా ఇస్ ద కంట్రీ ఫర్ ఒరిజిన్ ఆఫ్ ఆయుర్వేద. సో అదేనే ఇక్కడ మనం ఫాలో చేస్తుండేది. దీనిలో ఉండే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, ఆయుష్ అంతలో ఉండే ఇంగ్రీడియంట్ మొత్తం కూడా మన కిచెన్ లో వాడే పెప్పర్, ఆమ్లా, దాల్చీని, హల్దీ ఇటువంటి దీనిలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఆయుష్ అంతేలో ఫస్ట్ ఉన్నది ప్రోకార్డ్. నా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నేను హెచ్డిఎల్ అని చెప్తా. ఐ మీన్ గుడ్ సారీ, హెచ్డిఎల్ ఇస్ అ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఇస్ అ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయట తీసి నా హార్ట్ ని స్ట్రెంత్ గా పెట్టుకోవడానికి ప్రోకార్డ్, హార్ట్ కోసం ఇవ్వచ్చు. గ్లూకోజ్ ఎక్కువ అయింది, డయాబెటీస్ ఉంది, 10 to 15 years నుంచి డయాబెటీస్ ఉంది, గ్లూకో హెల్త్ రికమెండ్ చేయండి. దీనిలో హై షుగర్ ఉంటే కూడా ఓకే, లో షుగర్ ఉంటే కూడా ఓకే. నెక్స్ట్ కిడ్నీ హెల్త్. కిడ్నీ స్టోన్స్ ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా ఇస్ కిడ్నీ హెల్త్. ఆయుష్ అంతే కిడ్నీ హెల్త్. స్టోన్స్ ని యూరిన్ లోనే పాస్ చేసి ఫర్దర్ గా నాకు స్టోన్స్ రాకుండా చూసుకునే అంత కెపాసిటీ ఉంది మన కిడ్నీ హెల్త్ లో. సో కిడ్నీ హెల్త్ ఇస్ ఈక్వల్ టు స్టోన్ బ్రేకర్. ప్రోస్టేట్ ప్రాబ్లం కి ప్రోస్టేట్ కేర్ ఉంది. ప్రోస్టేట్ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? 35 పైన ఉండే 90% ఆఫ్ మెన్ కి ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తుంది. బికాస్ ఆఫ్ మన ఫుడ్ బాగాలేదు, ఇప్పుడు మన చాలా కెమికల్స్ లో ఉండం, మనం పెంచుకునే గాలి కూడా న్యాచురల్ కాదు, మన తాగే నీళ్లు కూడా న్యాచురల్ కాదు, అండ్ జెనెటిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు, అండ్ స్మోకింగ్, ఆల్కహాలిక్ హ్యాబిట్స్ కూడా రావచ్చు. సో ప్రోస్టేట్ గ్లాండ్ పెద్దదైనప్పుడు యూరినరీ ప్రాబ్లం ఉంటది. సో దానికి ఫస్ట్ సర్జరీ వెళ్ళే ముందు ఒక టైం థింక్ చేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంటే రికమెండ్ చేయండి ప్రోస్టేట్ కేర్. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారి నా బాడీలో బయట సైజ్ నార్మల్ అయిపోయింది, బాయ్స్ కి మాత్రం ఉంటది ప్రోస్టేట్ గ్లాండ్, గర్ల్స్ కి ఉండదు. సో ఇది బాయ్స్ కి